ముందు అందంతో ఆకట్టుకుంది, ఆపై డాన్స్ తో అదరగొట్టింది. ఇప్పుడు నటనలో రాటు తేలుతోంది. కొత్త సినిమా వస్తోందంటే చాలు హీరోయిన్ రేసులో ముందుగా ఆ ముద్దుగుమ్మ పేరే వినిపిస్తోంది. కానీ అలాంటి బ్యూటీకి ఇప్పుడు పెద్ద షాక్ తగలడం చర్చనీయాంశంగా మారింది. ఆమె మరెవరో కాదు, శ్రీలీల. శ్రీలీల అంటేనే టాలీవుడ్ మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్. మహేష్ బాబుతో గుంటూరు కారం మూవీ చేసిన తర్వాత ఈ బ్యూటీ రేంజ్ మారిపోయింది. పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉండిపోయింది. హిట్లు ఫ్లాప్లతో సంబంధం లేకుండా దూకుడు చూపిస్తోంది. ప్రజెంట్ ఉస్తాద్ భగత్ సింగ్ చేస్తున్న ఈ ధమాకా పిల్ల చేతిలో 2 హిందీ సినిమాలు, ఒక తమిళ్ మూవీ కూడా ఉన్నాయి. ఇక రవితేజతో చేస్తున్న మాస్ జాతర త్వరలో విడుదల కానున్న తరుణంలో ఈ బ్యూటీ గురించి ఓ షాకింగ్ న్యూస్ వైరల్ గా మారింది. అదేంటంటే అక్కినేని కుర్రాడు అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ లెనిన్. పరువు హత్యల నేపథ్యంలో ఈ మూవీ వస్తోంది. ఆ మధ్య రిలీజ్ అయిన గ్లింప్స్ లో అఖిల్ కి జోడీగా శ్రీలీల కనిపించింది. అయితే ఇప్పుడు ఈ మూవీ నుంచి శ్రీలీల తప్పుకుందన్న వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. విజయ్ పాపకు బదులు మరో హీరోయిన్ కోసం మేకర్స్ సెర్చ్ చేస్తున్నారట. అయితే ఈ సినిమా నుంచి శ్రీలీల బయటకు రావడంపై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. వరుస సినిమాల వల్లే శ్రీలీల డేట్స్ సర్దుబాటు చేయడం లేదని, అందుకే లెనిన్ నుంచి బయటకొచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే శ్రీలీల కోసం పలుమార్లు షూటింగ్ ను కూడా వాయిదా వేసుకున్నారట మేకర్స్. అయితే శ్రీలీల మాత్రం మరికొంత సమయం కావాలని అడిగినట్టు ఓ న్యూస్ అయితే చక్కర్లు కొడుతోంది. దీంతో ఆమె కోసం వెయిట్ చేయడం కంటే మరో హీరోయిన్ తీసుకుంటే బెటర్ అని భావిస్తున్నారట మేకర్స్. ఇదిలా ఉండగానే ఈ సినిమా నుంచి తప్పుకోవడానికి శ్రీలీల తల్లి కూడా ఒక కారణమంటున్నారు గాసిప్ రాయుళ్లు. మామూలుగానే అమ్మ కుట్టి అయిన శ్రీలీల తల్లి చెప్పినట్టు చేస్తుందని నిర్మాతలు చెవులు కొరుక్కుంటున్నారట. తల్లి చెప్పడం వల్లే తెలుగు సినిమాలను కాదని బాలీవుడ్ మూవీస్ కు డేట్స్ ఇస్తోందని చెప్పుకుంటున్నారు. కేవలం తల్లి చెప్పడం వల్లే శ్రీలీల డేట్స్ ఇవ్వడం లేదని, అందుకే లెనిన్ లో మరో హీరోయిన్ ను తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే అమ్మ మాటను శ్రీలీల జవదాటదు. శ్రీలీలను హీరోయిన్ ను చేసింది కూడా ఆమె తల్లే. అమ్మ ప్రణాళిక ప్రకారం శ్రీలీల నడుచుకోవడంతోనే ఇవాళ ఈ స్థానంలో ఉంది. చిన్నప్పుడే డాన్సింగ్ పై స్పెషల్ ట్రైనింగ్ ఇప్పించింది. అటుపై క్లాసికల్ డాన్స్ సహా రకరకాల డాన్స్లను ఆ వయసులోనే అవపోసన పట్టేసింది. నటిగా అవసరమైన ట్రైనింగ్లన్నీ ఇప్పించింది శ్రీలీల మామ్. వెండితెరపై హీరోయిన్ గా చూసుకుని ఎంతో మురిసిపోతుంది ఆ తల్లి. తాను సాధించలేనిది కుమార్తె రూపంలో సాధించిందా అన్న సందేహం వచ్చేస్తోంది ఒక్కోసారి. అంతగా తల్లి ప్రభావం శ్రీలీలపై ఉంది. శ్రీలీలను తానే స్వయంగా హీరోయిన్ ను చేసిందన్న టాక్ కూడా ఉంది. ఇది నిజంగా గొప్ప విషయమే. సినిమా అంటే రకరకాల అపోహలుంటాయి. అవేమీ పట్టించుకోకుండా స్వర్ణలత కుమార్తెను ముందుకు నడిపించారు. అలా శ్రీలీల కెరియర్ లో మామ్ కీ రోల్ పోషించారు. ఇండస్ట్రీలో ఇలాంటి గైడెన్స్ ఎంతో పనికొస్తుంది. బాలీవుడ్ లో జాన్వీ కపూర్ ను కూడా ఇలాగే ఆమె డాడ్ బోనీ కపూర్ వెనకుండి నడిపిస్తున్నారన్న టాక్ ఉంది. టాలీవుడ్ లో తరుణ్ ఫామ్ లో ఉన్నంతకాలం అతని తల్లి రోజారమణి గైడెన్స్ తోనే అంత పెద్ద స్టార్ అయ్యాడని అంటారు. కెరీర్ పట్టాలు తప్పడానికి కారణం కూడా ఆమె కారణంగానే అని అప్పట్లోనే వార్తలొచ్చాయి. తాజాగా శ్రీలీల అఖిల్ హీరోగా నటిస్తున్న లెనిన్ సినిమా నుంచి తప్పుకుందనే వార్తలొస్తున్నాయి. అందుకు కారణం శ్రీలీల తల్లి పేరు తెరపైకొస్తోంది. శ్రీలీలకు టాలీవుడ్ కంటే బాలీవుడ్, ఇతర భాషల్లోనే మంచి కెరీర్ ఉంటుందని భావించి ఆ దిశగా ఆమె మూవ్ చేస్తున్నారన్న వార్త వినిపిస్తోంది. మరి ఈ ప్రచారంలో నిజమెంతో తేలాలి. తెలుగు అమ్మాయిలకు తెలుగు నిర్మాతలు అవకాశాలివ్వరు అనే ఆరోపణ చాలా కాలంగా ఉంది. కానీ శ్రీలీల విషయంలో ఇది తప్పేనన్ను. శ్రీలీలకు కొన్ని మంచి అవకాశాలు కల్పించింది అన్నది వాస్తవం కూడా. ప్రస్తుతం చేతిలో కొన్ని తెలుగు సినిమాలున్నాయి. కానీ శ్రీలీల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని హిందీ, తమిళ చిత్రాల వైపు ఆమె ఆసక్తిగా ఉన్నట్టు కనిపిస్తోంది.